హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు శశి కిచెన్ బుక్. ఈరోజు రెసిపీ రవ్వ కేసరి అండి. 10 నిమిషాల్లో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఒక పావు కప్పు వరకు నెయ్యి, నూనె రెండు తీసుకున్నానండి. అవి కాస్త వేడైన తర్వాత అందులో జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే కిస్మిస్ వేసి అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అది కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో 2.5 కప్పులు వేడి నీళ్లు పోసుకోవాలండి. వాటర్ పోసిన వెంటనే అవి ఉండలు కట్టకుండా ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలండి. రవ్వ కేసరిలో ఎప్పుడైనా వేడి నీళ్ళతోనే చేయాలండి. చన్నీళ్ళు పోస్తే ఆ టెక్స్చర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు రవ్వ అయితే ఉడికింది. ఇందులో 1 కప్పు వరకు షుగర్ వేసుకున్నాను. స్వీటు కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1/2 కప్పు వరకు వేసుకోవచ్చండి. మేము కాస్త తక్కువగా తింటాం కాబట్టి 1 కప్పు వేసుకున్నాను. షుగర్ వేసిన తర్వాత అది రవ్వ పల్చన పడుతుంది. అది అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. మధ్య మధ్యలో 2 టేబుల్ స్పూన్లు గీ వేసుకోవాలండి. రవ్వ కేసరి ఈ టెక్స్చర్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా రవ్వ కేసరి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్టింగ్ us. Bye bye.